హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో A55 డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు, క్రాక్స్ అనేవి రావడం జరిగింది కదా. నెక్స్ట్ ఇంకా ఆన్ చేసి చూపిస్తే చూడండి, మీకు బ్లాక్ షేడ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా లైన్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ మీకు టాప్లో అయితే చూడొచ్చు, రైట్ సైడ్లో మీకు డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. అదైతే మనం రికవరీ చేసి మనం దాన్ని మళ్ళీ సేమ్ ఏదైతే పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఫిట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడొచ్చు, సిమ్ ట్రే అయితే మనం రిమూవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇది బ్యాక్ డోర్ డ్యామేజ్ అయింది అన్నాను కదా, చూడండి మీరు. హౌసింగ్ కూడా మీకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. దానివల్ల అయితే మనకి బ్యాక్ డోర్ అనేది పైకి రావడం జరిగింది. మనం హీట్ చేసి దాన్ని నార్మల్ లెవెల్లోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఆల్రెడీ కొద్దిగా మనకి ఓపెన్లో ఉంది కాబట్టి మనకి ఈజీగా అయితే వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి. 530 అయితే యూస్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు బ్లోయర్ అయినా యూస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, మనకైతే ఈజీగా అయితే రావడం జరిగింది బ్యాక్ డోర్ అనేది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్క్రూస్ అనేవి మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి సైడ్. ఆ మ్యాగ్నెట్కి స్టిక్ చేసుకుంటే మీకు ఆ స్క్రూస్ అనేవి మిస్ అవ్వవు. లేదంటే మీరు సైడ్కి పెట్టుకుంటే మీకు స్క్రూస్ అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంక హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఫింగర్ ప్రింట్ అయితే మనకి కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే డిస్కనెక్ట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేయడం జరిగింది. బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. డిస్ప్లే అయితే మనకైతే స్ట్రాంగ్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడవచ్చు, గ్లూ అనేది కూడా మనకి హెవీగా అయితే లేదు, మనకైతే ఈజీగా అయితే రిమూవ్ అవ్వడం జరిగింది డిస్ప్లే అనేది. చూడవచ్చు మీరు, డిస్ప్లే అనేది ఆల్రెడీ వేయించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ప్రాపర్గా క్లీనింగ్ ఉంటేనే మీకు డిస్ప్లే అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే డిస్ప్లే అనేది మీకు అంత ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే లైట్గా క్లీన్ చేసి దానిపైన గ్లూ వేసి డిస్ప్లే పెట్టేసి ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే సైడ్ లైటింగ్ రావడం, నెక్స్ట్ ఇంకా గమ్ముని ఊడిపోయే అవకాశం ఉంటుంది. అది కింద పడినా ఊడిపోతుంది ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించాలి. ఫ్రేమ్ అనేది మీరు నీట్గా క్లీన్ చేసుకుంటేనే మీకు డిస్ప్లే అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సెన్సార్ కంప్లైంట్ రాదు. ఆ సెన్సార్ ఏరియాలో మీరు చాలామంది గ్లూ అనేది వేసేస్తారు, అది చూసుకోరు చాలామంది. అది కూడా మీరు గమనించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నాకు క్లీనింగ్కే చాలా టైం పడుతుంది. 3 to 5 minutes దాకా పడుతుంది క్లీనింగ్కి. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. మీరైతే మీకు క్లీనింగ్ సెక్షన్ అక్కర్లేదు అనుకుంటే కనుక ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 1 minute అయితే వీడియో అనేది ఉంటుంది, అదైతే ఫార్వర్డ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంక కెమెరా అయితే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, ఫ్రంట్ కెమెరాలోకి మనకి క్లీన్ చేసిన డస్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్లీనింగ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూడవచ్చు మీరు. ఇది చూసారు కదా, ఇది నార్మల్ డిస్ప్లే, ఇది కాపీ డిస్ప్లే మనం ఇప్పుడు వేస్తుంది. ఈ డిస్ప్లే అయితే మనకి A54, A55 రెండు మోడల్స్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2 మోడల్స్కి అయితే వస్తుంది ఇది డిస్ప్లే అనేది. కనెక్ట్ చేశాను కదా న్యూ డిస్ప్లే. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు, నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఒప్పో అనేది లోగో రావడం జరిగింది. బూటింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మనకైతే బూటింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ చేసుకోవడం జరిగింది. బ్యాటరీ అయితే మనకి 1% చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఛార్జింగ్ అనేది అసలు లేదు దీంట్లో. ఫస్ట్ అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం. ఒక 5 to 10 minutes అయితే ఛార్జ్ చేసిన తర్వాత అయితే మనం డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం.
ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. మీకు అప్పుడే 4%లోకి రావడం జరిగింది, బ్యాటరీ 5% కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఛార్జింగ్ అనేది ఎంత ఉందో. బ్రైట్నెస్ అనేది ఫుల్గా అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రీసెంట్ యాప్స్లో ఏదైతే ఉన్నాయో అన్నీ రిమూవ్ అయితే చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా పవర్ సేవింగ్ మోడ్ అయితే మనకు ఆన్లో ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉంటే మీకు బ్రైట్నెస్ ఫుల్గా పెట్టినా మీకు 50% ఉన్నట్టు వస్తుంది. అదైతే ఆఫ్ చేసుకోండి ఫస్ట్. చూడవచ్చు మీరు పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉంది, మనం ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడైతే మీరు డిస్ప్లే అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బ్రైట్నెస్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. డిస్ప్లే అనేది చెక్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. టచ్ అనేది మనకి నెంబర్స్ అనేవి అన్న డబల్స్ త్రిబుల్స్ కానీ పడుతున్నాయి, ఆటోమేటిక్గా అవుతుందా లేదని చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకైతే ఎక్కడైతే మనకి డబల్స్ అనేవి పడలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా టచ్ అనేది సింగిల్ యాప్ తీసుకొని పూర్తిగా అయితే ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. మనకైతే టచ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకి ఆగలేదు. నెక్స్ట్ ఇంకా చూడవచ్చు మీరు, నీట్గా అయితే మనకి డిస్ప్లే అనేది వర్కింగ్ ఉంది. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. ఓకే, స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు సిస్టమ్ అనేది రన్ అవుతుంటుంది లోపల. మీకు 5 to 10 seconds తర్వాత అయితే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసుకోండి. నేనైతే 5 to 10 seconds అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేకి అయితే మనం ఫ్రేమ్కి అయితే గ్లూ అనేది వేయడం జరుగుతుంది. నీట్గా అనేది గ్లూ అనేది వేసుకోవాలి. సెన్సార్ ఏరియాలో మీరు వేయకూడదు ఫ్రెండ్స్ గ్లూ అనేది. ఆ ఏరియాలో వేస్తే మీకు సెన్సార్ ప్రాబ్లం అనేది వస్తుంది కన్ఫామ్గా. ప్రాపర్గా అయితే మీకు సెన్సార్ అనేది అసలు వర్క్ అవ్వదు. డిస్ప్లే కింద మీకు స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రిమూవ్ చేసుకొని అప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కింద ప్యానల్ ఏదైతే ఉందో దానికి టచ్ అవ్వాలి. మీకు కింద లెన్స్ నుంచి వచ్చే ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కింద టచ్ అవుతే మీకు ప్రాపర్గా టచ్ అనేది కంప్లైంట్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నేనైతే ఐసీ టైప్ అయితే వేసుకోవడం జరిగింది, ఎందుకంటే మనకి ఆ గ్లూ అనేది మనకి దీనికి టచ్ అయిపోయి ఫ్లెక్స్కి ఆటోమేటిక్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అది వేసుకుంటే మనకి టచ్ కంప్లైంట్స్ అనేవి రావు. ఐసీ టైప్ లేకపోతే మీకు సర్జికల్ టైప్ ఉంటుంది, అదైనా వేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు టచ్ కంప్లైంట్స్ నుంచి మీకు కవర్ అవుతుంది. డిస్ప్లే కనెక్టర్ అయితే మనకి మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫ్లెక్స్ అనేది మనకి స్టిక్ అనేది అవ్వట్లేదు, గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్గా లేదు, దానివల్ల అయితే చూడొచ్చు మళ్ళీ పైకి అయితే లేచిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక బ్యాటరీకి అయితే మనం గ్లూ అయితే వేసుకొని అయితే స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కనెక్ట్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి దీనికి సైడ్ ఫింగర్ వచ్చింది కదా, ఆ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ చేసి హౌసింగ్ అనేది నేను ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రెస్సింగ్ చేస్తే మీకు హౌసింగ్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది, మీరైతే చూడొచ్చు. వీడియో అనేది మీరు ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ 1 minute అయితే స్క్రూస్ ఫిట్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ ఓపెన్ చేయడానికి అయితే మనకి 1 minute అయితే స్కిప్ అనేది చేసుకోవచ్చు మీరు అక్కర్లేదు అనుకుంటే. నెక్స్ట్ ఇంక స్క్రూస్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అనేది వేయడం జరుగుతుంది. మొబైల్ అనేది ఆన్ చేయడం జరిగింది, ఈ లోపు మనకి బూటింగ్ అనేది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా గ్లూ ఏమన్నా ఉంటే మనకి బయటకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ గ్లూ అనేది మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. డిస్ప్లే పైన కవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బయటికి గ్లూ అనేది రావడం జరిగింది. ఆ గ్లూ అనేది నేనైతే వెంటనే అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. అది డ్రై అయిపోయి క్లీన్ చేసుకుంటే కనుక మీకు ఏమవుతుందంటే అది డ్రై అయిపోయి మీకు చిరాగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా మీకు గమ్మున రాదు, అది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి గ్లూ అనేది.
చూడవచ్చు డిస్ప్లే అనేది మనకి ఎంత నీట్గా ఉంది. అంటే ఒరిజినల్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఇంక మీకు అయితే మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది. డివైస్ నేమ్లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒప్పో A55. నెక్స్ట్ ఇంక మోడల్ కూడా చెక్ చేసుకోవచ్చు. CPH2325 మోడల్ అనేది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మోడల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంక రబ్బర్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఓ 3 అవర్స్ అయితే మనం రబ్బర్స్ వేసుకున్నాకైతే సైడ్ పెట్టుకుంటే మనకి గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్గా అయ్యి మనకి డిస్ప్లేని పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే 4 అవర్స్ అని పెట్టుకోవచ్చు మీరు. ఇదైతే చెక్ చేసుకోవచ్చు. మనకైతే రబ్బర్స్ అయితే వేయడం జరిగింది. ఇంకా రైట్ సైడ్ అయితే మనం రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మళ్ళీ కలుస్తా.